హస్బెండ్ అరవడం మొదలుపెట్టాడు. నా వైఫ్ డోర్ తీయట్లేడు అని. పక్కన ఉన్న వాళ్ళు పరిగెట్టుకుంటూ వచ్చారు. డోర్ బ్రేక్ చేశారు. లోపల ఆమె తల పగిలిపోయి ఉంది. చనిపోయింది. పోలీస్ ఫస్ట్లో ఇది యాక్సిడెంట్ అనుకున్నారు. కానీ ఇది యాక్సిడెంట్ కాదు, ఇది మర్డర్. 5 months ముందు రాజేష్కి కౌసల్యకి అరేంజ్ మ్యారేజ్ జరిగింది. ఒక చిన్న విలేజ్లో నార్మల్ కపుల్ లాగా జీవితం స్టార్ట్ చేశారు. బయట చూస్తే హ్యాపీ కపుల్, కానీ ఇంట్లో మాత్రం రోజు గోదావాలు పడుతూ ఉన్నారు. గోదావాలకి రీజన్ ఒక్కటే, దీపిక. దీపిక రాజేష్తో మ్యారేజ్ కన్నా ముందు నుండి రిలేషన్షిప్లో ఉంది. మ్యారేజ్ అయ్యాక కూడా ఆ రిలేషన్షిప్ ఆగలేదు. కౌసల్యకి ఈ విషయం తెలియడంతో ఇంట్లో రోజు గోదావ పడుతూ ఉండేవాళ్ళు. రాజేష్ అండ్ దీపిక గుమ్మిదిపూందులో ఒక లాడ్జ్లో కలిశారు. వాళ్ళు ఇద్దరూ ఒక డెసిషన్ తీసుకున్నారు. కౌసల్యని వాళ్ళ జీవితం నుండి తొలగించాలి అని. కౌసల్యని చంపాదానికి ప్లాన్ వేశారు. ఫిబ్రవరి 6, 2026 పెరంపెడ్డు విలేజ్, తిరువాల్లూర్ డిస్ట్రిక్ట్. రాజేష్ ఒంటరిగా ఇంట్లో ఉన్నాడు. కౌసల్య కాలేజ్ నుండి త్వరగా వచ్చింది. ఈ మొమెంట్ కోసమే రాజేష్ వెయిట్ చేస్తున్నాడు. కౌసల్య బ్యాగ్ కింద పెట్టే లోపాల రాజేష్ సడన్గా అటాక్ చేశాడు. సౌండ్ రవ్వకూడదు అని పిల్లో యూజ్ చేశాడు. కౌసల్య స్ట్రగుల్ అవ్వడంతో రాజేష్ తన తలని గోద మీద బరాబర్గా కొట్టడం మొదలుపెట్టాడు. కౌసల్య చనిపోవడంతో రాజేష్ ఇది యాక్సిడెంట్ లాగా చూపించడానికి ప్లాన్ చేశాడు. ఫ్లోర్ మీద ఆయిల్ పోశాడు. బాడీని ఆయిల్ దగ్గర పెట్టాడు. చూస్తే లెగ్ స్లిప్ అయి పడిపోయింది అని అందరూ నమ్మేలాగా సీన్ సెట్ చేశాడు. వెంటనే లోపల నుండి డోర్ లాక్ చేసి విండో నుండి బయటికి వెళ్ళాడు. బయట నుండి అరవడం మొదలుపెట్టాడు. మా వైఫ్ లోపల లాక్ వేసుకుంది, డోర్ ఓపెన్ చేయట్లేదు అని నైబర్స్ అందరూ వచ్చారు. డోర్ బ్రేక్ చేశారు. లోపల కౌసల్య చనిపోయిన సీన్ చూశారు. పోలీస్కి కాల్ చేశారు. ఫ్యామిలీ కూడా వచ్చింది. ఫ్యామిలీలో ఒక పర్సన్ కౌసల్య ఫేస్ దగ్గర స్క్రాచ్ మార్క్స్ చూశాడు. అప్పుడే ఒక డౌట్ స్టార్ట్ అయింది. ఇది యాక్సిడెంట్ కాదు, ఇది మర్డర్ అని. కౌసల్య అమ్మ పోలీస్కి కంప్లైంట్ ఇచ్చింది. కౌసల్య ఫేస్ దగ్గర ఉన్న స్క్రాచ్ మార్క్స్ గురించి, లిప్స్ మీద ఉన్న ఇంజరీ గురించి. అప్పుడు పోలీస్కి కూడా ఇది యాక్సిడెంట్ కాదు అని డౌట్ వచ్చింది. ఇంట్లో విండో విరిగి ఉండడం చూశారు. ఫ్లోర్ మీద ఆయిల్ పోసి ఉండడం చూశారు. కానీ ఆ ఇంజరీస్ సింపుల్ స్లిప్ అయితే రావాల్సిన ఇంజరీస్ కాదు. రాజేష్ పోలీస్తో చెప్పారు, ఆ విండో చాలా రోజుల క్రితం విరిగింది అని. కానీ పోలీస్ బయట నైబర్స్ని ఎంక్వైరీ చేశారు. మొన్న వరకు ఆ విండో బాగానే ఉంది అని నైబర్స్ చెప్పారు. అప్పుడు పోలీస్కి రాజేష్ మీద స్ట్రాంగ్ డౌట్ వచ్చింది. రాజేష్ని అరెస్ట్ చేశారు. ఇంట్రాగేషన్ స్టార్ట్ చేశారు. కొన్ని అవర్స్ ఇంట్రాగేషన్ తర్వాత రాజేష్ బ్రేక్ అయ్యాడు. నిజం బయటకు వచ్చింది. దీపిక, మరి నేను గుమ్మిదిపూందులో ఒక లాడ్జ్లో కలిసి కౌసల్యని చంపాదానికి ప్లాన్ చేశాం అని ఒప్పుకున్నాడు. వెంటనే పోలీస్ దీపికాని కూడా అరెస్ట్ చేశారు. ఇద్దరిపైన మర్డర్ కేస్ ఫైల్ చేశారు. ఈ కేసులో యాక్సిడెంట్ అని కనిపిస్తున్న డెత్ నిజంగా ప్లాన్డ్ మర్డర్ అని ప్రూవ్ అయింది.